ఆ లేఖన భాగములో యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, రెండవది నీ రెక్కల చాటున నేను దాగుకునేదను. చాలా మంచి మాట. అపాయం వచ్చుట చూచి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే దాగుకొనునని సామెతలలో రాయబడినది. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగుకొనను, జ్ఞానము లేనివాడు యోచింపక వెళ్ళి ఆపదలలో చిక్కబడును, పట్టబడును అని వ్రాయబడినది. దేవుని పిల్లలం ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత భక్తితో పాటు దైవ జ్ఞానం కూడా మనకు అవసరమై ఉన్నది. కేవలము అజ్ఞానముగా మన భక్తి చేసేవారిగా కాక భక్తితో కలిపిన జ్ఞానము కూడా మనము కలిగిన వారమై, జ్ఞానముతో భక్తి, భక్తితో పాటు జ్ఞానము మిళితమై కలిసి మనం చేయవలసిన వారమై ఉన్నాము. మూఢభక్తిగా, అజ్ఞానపు భక్తిగా, ఏదో మన ప్రభు దగ్గరికి వచ్చేసాం, ఇలా చేసేస్తే నన్ను దేవుడు మెచ్చేసుకుంటాడని కాదు. కానీ దేవునికి భక్తి చేసేటువంటి మనము ఎందుకు భక్తి చేస్తున్నామంటే మనం భక్తి పరులుగా జీవించటానికి. భక్తి పరులుగా జీవించటం వల్ల ఏం కలుగుద్దంటే చెడుకు మనం దూరం అవుతాము, మంచికి మనం దగ్గర అవుతాము. భక్తి చేయుట చేత అది దేవునికి చేసే భక్తి కాబట్టి, మరి భక్తి చేసే నన్ను ప్రతిక్షణం దేవుడు గమనిస్తాడు అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా అడుగులేయటానికి మనంతట మనం నిశ్చయించుకుంటాం. మన మాట, మన తలంపులు, మన ఆలోచనలు దేవునికి ఆమోదంగా, దేవునికి అంగీకారముగా ఉండాలన్న భావంతో మనం భక్తి చేసినప్పుడు ఆ భక్తి మనకు పవిత్రత నేర్పిస్తుంది. ఆ భక్తి మనకు ధైర్యమును పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించబదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని వ్రాయబడినది. కాబట్టి భక్తి దేనికంటే మనము నీతిమంతులుగా తీర్చబడటం కొరకు, మనము పవిత్రంగా ఉండటం కొరకు భక్తి మనకు అవసరం. పవిత్రమైనటువంటి భక్తి, యెహోవా యందు భయము పవిత్రమైంది ఉండాలా, దేవుని చేసేటువంటి భక్తి పవిత్రమైంది ఉండాలా. భక్తితో పాటు మనకు కావాల్సింది దైవ జ్ఞానం. జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో చిక్కుకుంటాడు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి ఏం చేస్తాడంటే దాక్కుంటాడు. నా వైపు చూడాలి, కింద చూడద్దు, నా వైపే చూడాలి. జ్ఞానము లేనివాడు యోచింపగా ఆపదలో చిక్కబడతాడు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడు. ఈ లోకంలో మనం దాగుకోవటానికి చాలా స్థలాలు కలవు. మనము దాగుకోవటానికి ఎన్నెన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కడ మనము దాగుకున్నా అది మనలను చూపించేది. ఆదాము చెట్టు చాటును దాక్కున్నాడు, అదేదో దేవుడు కనబడదు అన్నట్టు. ఎక్కడ దాక్కున్నాడట? చెట్టు చాటున ప్రతి పూట చల్లపూట వేళ యెహోవా నన్ను దర్శిస్తున్నాడు. కాబట్టి మేమిద్దరం తప్పు చేశాము, అవ్వ ఆదాము మేమిద్దరం. కాబట్టి దేవుడు మమ్మల్ని చూడకూడదు, ఆ కారణం చేత మీ ఇద్దరంకి వెళ్ళి చెట్టు చాటుకి వెళ్ళి దాక్కుంటే బాగుంటుంది. ఇది మానవ సొంత జ్ఞానం. సరే, దేవుడైన యెహోవా చల్లపూట యందు ఏదెను వనములో ఆదామా నీవెక్కడా అనే మాట అనినప్పుడు, దేవా ఏదెను తోట మధ్యలో నీ స్వరము నేను విన్నప్పుడు నేను భయపడి ఇదిగో చెట్టు చాటున మేము దాగుకుంటిమి, చెట్టు చాటున దాగుకుంటిమి. వినండి, చెట్టు ఎంతకాలం ఉంటుంది? చెట్టు ఎంతకాలం ఉంటుంది? ఆ చెట్టు ఒకవేళ ఎండిపోయినా, నీరు అందకపోయినా, లేకపోతే అడ్డుగా వచ్చిందని చెట్టును ఒకవేళ నరికి వేసినా, కొమ్మలు బలహీనమై ఒరిగిపోయి ఇరిగిపోయినా, చెట్టు కుళ్ళిపోయినా, చెట్టు అనేది కొంతకాలానికి ఉండకపోవచ్చు. అంటే అల్పమైన వాటిని ఆధారంగా చేసుకోకూడదు. కానీ 91వ కీర్తనలో రాయబడింది, మహోన్నతుని చాటున. ఎక్కడటండి? ఆయన స్థిరుడు, ఆయన నిత్యముండువాడు, ఆయన కదలనివాడు, అరిగిపోనివాడు, కరిగిపోలేనివాడు కాడు. ఆయన నిత్యము ఉండేవాడు, ఆయన స్థిరుడై ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు కదలక నిత్యము నిలిచి ఉండు సీయోను కొండవలే ఉండును. కొండైనా పర్వతాలైనా తొలగించబడతాయి, మెట్టలైనా తత్తరిల్లిపోతాయి, చెట్లైనా వాడిపోతాయి, ఇరిగిపోతాయి, నదులైనా ఎండిపోతాయి, సముద్రమైన ఇంకిపోవును. కానీ దేవుడు నిత్యము నిరంతరము ఉండువాడు. అలాంటి మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉండాలేమో తప్ప అల్పమైన వాటి చాటున మనం ఉంటే ఆ అల్పమైనది ఏదో ఒక రోజు మనలను బట్టబయలు చేస్తుంది. ఇదిగో నువ్వు వెతుకుతున్నవాడు ఇదిగో ఇచ్చట ఉన్నాడు. ఆ చెట్టు అయినా ఒరిగిపోవచ్చు, పర్వతమైనా తొలగిపోవచ్చు, ఒకవేళ నదిలోకి వెళ్ళి దాక్కుంటే అక్కడైనా నీళ్ళు ఇంకిపోవచ్చు.
దావీదు తన కీర్తనలు అంటాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోగలను? ఆకాశంకి ఎక్కి దాక్కున్నా అక్కడ నీవు ఉంటావు, పోని పాతాళంకి వెళ్ళి దాక్కున్నా అక్కడ నీవు ఉంటావు, వేకువ రెక్కలు కట్టి సముద్ర దిగంతములోకి వెళ్ళి నేను దాగుకుని అచ్చట నీ చెయ్యి నన్ను ఆదుకుంటది, నన్ను కాపాడు. కాబట్టి నిన్ను విడిచి నిన్ను తప్పించుకొని నీ కన్నులకు మరుగుగా నేను ఎచ్చటికి పోజాలకుందును. కాబట్టి చదవబడిన లేఖన భాగములో చదవబడిన మాట ఏమిటి? యుగ యుగములు నేను నీ గుడారములో నివసించుదును, నీ రెక్కల చాటున, నీ రెక్కల చాటున. 57వ కీర్తన 9వ వచనములు అంటాడు, నన్ను కరుణించుమో దేవా, నన్ను కరుణించుము, నేను నిన్ను శరణజోచి ఉన్నాను, నేను ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడను నేను శరణజోచి ఉన్నా. చాలు చాలు చాలు. ఈ ఆపదలన్నీ నా నుండి తొలగిపోయే వరకు నేను ఎక్కడ ఉంటానంటే నీ రెక్కల చాటున నేను శరణజోచుచున్నాను. మంచిది. కాబట్టి మనం దాకోవడానికి ప్లేస్ ఏది అని అంటే దేవుని రెక్కలే. అవి భద్రత, అవి సురక్షితం, అవి కాపుదల. ఎక్కడ మనము తలదాచుకున్నా ఏదో ఒక సమయంలో మనం బట్టబయలైపోతాము, మరణానికి అపాయానికి మనము లొంగిపోతాం. దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు దేవుని కాపుదల చాలా అద్భుతం. అయితే ఈ దినకాలం ఒక నూతనమైన అంశం, బహుశా మీరు విని ఉండకపోవచ్చు, ఒక నూతన అంశము చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, వినడానికి మీరు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. అయిపోయిన తర్వాత నా వైపే చూడండి. 6వ అధ్యాయము 11వ వచనం నుండి, అంతటి యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడు ఆడైనటువంటి యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకీ వృక్షము క్రింద దేవదూత కూర్చొని ఉండెను. అంతటి యోవాషు కుమారుడైనటువంటి ఆ గిద్యోను మిద్యానీయులకు భయపడి మరుగైయుండునట్లు, గానుగు చాటున, ఏ చాటున? గానుగ చాటున గోధుమ గింజలను పొట్టును దొళ్ళగొట్టుచుండగా అంతటి యెహోవా దూత అప్పుడు అతనికి కనబడి, ఓ పరాక్రమము కలిగిన గొప్ప బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఆ యొక్క గిద్యోనుతో చెప్పగా, అంతటి గిద్యోను, చిత్తమునా ఏలినవాడా, యెహోవా నిజంగా మాకు తోడుగా ఉన్నట్లయితే గనుక ఇదంతా మాకు ఎలా సంభవిస్తుంది? యెహోవా మమ్మలను ఐగుప్తులో నుండి రప్పించిందని చెప్పుచు మా పితరులు గత కాలము నుండి మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలు ఇప్పుడు మా పట్ల ఏమాయను? నిజంగా యెహోవా మమ్మలను విడిచిపెట్టి మిద్యానీయుల చేతులకు నిజముగా మమ్మలను అప్పగించెనని దేవదూతతో చెప్పెను. అంతట మరలా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు, సరే చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత ఇప్పుడు నేను వెళ్ళి ఇశ్రాయేలీయులను రక్షింపగలను అన్నట్టు, నా కుటుంబము మనష్షే యొక్క గోత్రములో అర్ధగోత్రము, రెండవది ఎన్నిక లేనిటువంటి గోత్రము. నా పితరుల కుటుంబములో నేను చాలా చివరివాడను, అనగా కనిష్ఠుడనై ఉన్నానని దేవునితో చెప్పాను. అందుకు దేవుడు లేక యెహోవా, అయినను ఏమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేయనట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదవని సెలవిచ్చెను. చాలు చాలు చాలు. చదవబడినటువంటి లేఖన భాగము దేవుని యొక్క వాక్యము 6వ అధ్యాయము. ఇక్కడ గిద్యోను గూర్చి దేవుడు సెలవిస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, గిద్యోను గురించి సెలవిస్తున్న మంచి మాట ఏమిటంటే, ఇక్కడ మిద్యానీయులకు తాను భయపడి గానుగు చాటున గోధుమలను దొళ్ళగొట్టుచు. గానుగ అంటే అందరికి తెలిసిందే. నూనెని తీసే దానిని కూడా గానుగంటారు, ఆడిస్తారు. గానుగు నూనె వస్తుంది, గానుగును ఆడిస్తారు. ద్రాక్షాలను కూడా ఆడిస్తారు. ద్రాక్షారసము గానుగుల పై నుండి పొరలిపారునని కూడా వ్రాయబడినది. అది నూనె అయినా ద్రాక్షారసమైనా
అలాగే పొట్టును కూడా వేరు చేయటానికి గానుగు చాటుకు వెళ్ళి దొల్లగొట్టుచుండగా, ఏం చేయుచుంటుండగా అంటే అర్థం ఏంటంటే గింజకు గింజ తొక్కకు పొట్టు వేరు చేస్తున్నాడు. మరి అతను తినడానికో దాచుకున్నాడు, తన కుటుంబానికి సరిపడిన కొన్ని గోధుమలను అతడు దొల్లగొట్టుచుండగా. ఇది సందర్భం మనం తెలుసుకున్న మాట. అయితే ఈ సందర్భంలో మనకు తెలుసుకోవాల్సిన మంచి మాట ఏమిటంటే ఇక్కడ అయినను ఏమి, ఆ మాట మీకు ఈ దినకాలం మీకు అందిస్తున్నా. చెప్పండి, అయినను ఏమి, అది మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ అయినను ఏమి అనే మాట ఏ సందర్భంలో మనం అనవలసి వస్తుంది? నిజ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితములో అయినను ఏమి అని ఎవరంటే ఆ మాటకు సార్థకం కలుగుతుంది. ఎవరు పడితే వారు వచ్చి అయినను ఏమి, అయినను ఏమి, అయినను ఏమి అని ఎవరు పడితే వారు ఆ మాట అంటే ఆ మాటకు జీవం దొరకదు. ఆ మాట సరిగ్గా ఎవరు అంటే ఆ మాటకు ప్రధానంగా జీవము దొరుకుతుందో వారు చెప్పగలిగితేనే ఆ మాటకు జీవం దొరుకుతుంది. అయితే ఆ మాట మనతో చెప్పేటప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామని నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? నా వైపు చూడాలని చెప్పాను. మీరు రాసుకోవద్దు, దయచేసి మనసులో పెట్టుకోండి. మీరు రాసుకుంటే మాటలు పక్కన వెళ్ళిపోతాయి, ఇవి అర్థమవుతాయి. మనసులో పెట్టుకోండి. మరలా మొదలు చెప్పాలి మీకు. మీరు కింద చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మొదలు చెప్పాల్సి వస్తుంది. అయినను ఏమి అనే మాట ఎవరు చెబితే ఆ మాటకు జీవం దొరుకుతుంది. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఒక పిల్లవాడిని తన తల్లి ఏడుస్తూ ఉన్నది. నేను చూసి ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నావు అని అనేసాను మాట వరుసకి. బాబు 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 పాస్టర్ గారు మీరా బాబు బాబు పిల్లడికి 2 కాళ్ళు ఇరిగిపోయింది బాబు, లారీకి నడిపాడు బాబు, స్రో తప్పాడు బాబు అన్నాడు. ఆ టైంలో నేను అయినను ఏమి అని అంటే నా మాట ఎట్లా జీవం దొరుకుద్ది? ఆ మాట అన్నంత మాత్రం వాడు లేచి నడిచేస్తాడా ఏంటి? చెప్పాలి. వాడు అక్కడే ఉంటాడు, వాడి తల్లి కన్నీళ్లు ఆగవు, ఏడ్చే తల్లి ఏడుస్తూనే. నేను 100 సార్లు అయినను ఏమి, అయితే ఏటట, అయితే ఏటట, కాళ్ళు లారీ కింద పడిపోయినా అయితే ఏటట, అయినను ఏమి అని ఇలాగ నేను 100 సార్లు చెప్పినంత మాత్రాన నా మాట వాడికి జీవము పోయదు. వాడు అక్కడే సతగలబడిపోయి ఉంటాడు. అయితే ఈ మాట ఎవరు చెప్పితే ఆ మాటకు జీవం దొరుకుతుందంటే దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్తే అయినను ఏమి అన్న మాట అన్న మరుక్షణము అతని పరిస్థితి మార్చబడుతుంది. నాకు చదువు లేదు ప్రభువా అని అన్నావు అనుకో, అయితే ఏంటి చదువు అంటాడు. అంతే, ఒక నిమిషం. ఏమొచ్చేస్తుంది ఆ క్షణంలో? మనకు చదువు నేర్పించబడతాయి. వారు విద్య లేని పామరులైనను విద్య గల వారి కంటే అత్యధికముగా వారు ఇతరులకు వారు అపోస్తులు బోధిస్తూ వచ్చారు. అంటే దేవుని యొద్ద చదువు ముఖ్యం కాదు, దేవుని యొద్ద లోక సంబంధమైన మన జ్ఞానం ముఖ్యం కాదు, దేవుని యొద్ద మన సొంత బలము ముఖ్యం కాదు. మన బలహీనులమైన మనములో జ్ఞానము లేకపోయినా యథార్థ హృదయముతో దేవుని కలిగి ఉంటే గనుక ఆయన మనకు ఏమి చేయ నిశ్చయించునో అవి ఖచ్చితంగా మన జీవితంలో సార్థకమవుతాయి. ఇక్కడ గిద్యోను ఎవరికి భయపడి అనంటే అక్కడ రాయబడినది, మిద్యానీయులకు అతడు భయపడి గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతని యొద్దకు వచ్చి స్టార్టింగే ఎదవా ఏంటి ఎక్కడ ఉందన్న మాటల్లా పరాక్రమము గల బలాఢ్యుడా అంటే అర్థం ఏంటంటే నువ్వు బలవంతుడు కానీ నీ సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు చాలా బలిష్ఠుడవు. దేవుడు అనుకుంటే నీ చేత ఎన్ని కార్యాలైనా చేయించగలుగుతాడు. కానీ ఎందుకు నువ్వు బలహీనుడుగా చెట్టు చాటునో గోధుమ చాటునో గానుగు చాటునో ఎవరికి కనబడకూడదని మరుగుగా ఉండాలని నా ముఖం ఎవరైనా చూస్తే నా మీదకి వచ్చి పడిపోతారేమో, ఎవరైనా నన్ను గుర్తిస్తే అమాంతంగా కత్తులు వేసుకొని నా మీదకి వచ్చి నన్ను చంపేస్తారేమో అన్నంత పిరికి బందలాగా గోధుమ చాటున గోధుమలను ఎట్లా దొల్లగొట్టుచున్నావు రా అబ్బాయి? నువ్వెవరవో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడవు అంటే నీ స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని పక్కన పెట్టేశావు. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యత, దేవుడు నీకు ఇచ్చిన సంపద శక్తిని నువ్వు మరచిపోయి నేను ఒంటరి వాడిని, నేను కనిష్ఠుడను, నా యొక్క గోత్రము మనష్షే గోత్రము, మా మనష్షే గోత్రములో నేను ఎన్నికకు రానివాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇలాంటి మాటలు దేవుని ఎదురు మాట్లాడేసాడు ఈ పెద్ద మనిషి. నా గోత్రం ఎన్నిక రానిది, నేను మనష్షే గోత్రములు అర్ధగోత్రానికి సంబంధించిన వాడను, మా గోత్రములు మా కుటుంబం అసలు ఎన్నికకు రానిది. ఆ తర్వాత ఇంకేమన్నాడు? ఎన్నికకు రానిది కాబట్టి నేను కూడా నా ఇంట్లో ఎవరి వాడిని? కనిష్ఠుడను అంటే చాలా చిన్నోడిని.
ఆఖరోణ్ణి, నాకంటే చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, అందరికంటే నేను వెనకాతలు ఉంటాను, నేను ఎన్నికకు రాని వాడను. ఇలాగ తన బలహీనతలు దేవుని ఎదుట చెప్తున్నాడు. ఎప్పుడైనా దేవుడు మాట్లాడు బిడ్డ అంటే కొన్ని సందర్భాలు మన బలహీనతలు చెప్తామేమో. నో, అవి చెప్పబాకండి. దేవుని బలమైశ్వర్యాన్ని బట్టి ఆయనను కొనియాడండి. ప్రభువా, నీవు నా పక్షం ఉండగా నాకు భయమేలా, నరులు నన్నేమి చెయ్యగలరు. ఆకాశమంత ఔన్నత్యము గల దేవుడు కదా ప్రభువా, నిన్ను బట్టి నేను భాగ్యవంతుడను, నిన్ను బట్టి నేను బలవంతుడను, నిన్ను బట్టి కృప పొందుకున్నవాడను, నిన్ను బట్టి నేను దయగలవాడు నా ప్రభువా. నీవు ఉండగా నా పక్షముగా నాకు కలిగే నష్టం ఎలా? ఇలాగ దేవుని ఎదుట మనము ఈ రీతిలో దేవుని స్తుతిస్తూ ఆ విధంగా ప్రార్థించే వారిగా ఉండాలేమో తప్ప, కొన్ని సందర్భాలు మన స్థితిని జ్ఞాపకం చేసుకోవడం తప్పని నేను అన్నాను. నిజమే, మనం ఎన్నికకు రాని వారమే, నిజముగా మనం కనిష్ఠులమే, మనం ఆఖరి వారము, చివరి వారము, తృణీకరించబడ్డ వారము, త్రోసివేయబడిన వారము, కుటుంబాల పరంగా చూస్తే లెక్కకు రాని వారం కావచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అందులో మన బలహీనతను ఏది ముందు పెట్టలేదు, కానీ దేవుని ఔన్నత్యాన్ని బట్టి ఒక 2 మంచి మాటలు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నువ్వెవరువే? బలాఢ్యుడు. ఆ సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు బలాఢ్యుడవు. నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి నువ్వు బలవంతుడు. నేనిచ్చే కృపను బట్టి నువ్వు బలవంతుడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఏమన్నావు? నేను నీకు తోడై ఉన్నాను. కానీ నువ్వేమంటున్నావు? ఎన్నికకు రాని వాడను, వెనకబడిపోయిన వాడను, యొక్క మిద్యానీలకు లేకపోతే వారికి నేను భయపడిపోయిన వాడను, చెట్టు చాటును దాక్కున్నాను, ప్రాణాన్ని కాపాడుకుంటున్నాను అంటున్నావా పిచ్చోడా? ఏ ప్రజలకు నువ్వు భయపడ్డావో శత్రువులకు, ఆ శత్రువులలో ఒక్క మనుషుని హతము చేయునట్లు. చూడండి ఎంత బాగుందా మాట. ఒక్క మనుషుని నీవు హతము చేయునట్లు, ఒకే మనుషుణ్ణి హతము చేయునట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. అందుకతడు, అయ్యా, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్నవాడువు నీవే అని నా గ్యారెంటీ ఏమిటి? నేను తెలుసుకున్నట్లు ఒక సూచక క్రియ ఏమైనా నాకు చూపిస్తావా ప్రభువా? నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టేంత వరకు ఎక్కడ నుండి వెళ్ళకు సుమి అని వేడుకొనగా ఆయన, సరే, నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. అప్పుడు గిద్యోను లోపలకు పోయి ఒక మేక పిల్లను తుమ్మెడు పిండితో పొంగని భక్షములను సిద్ధపరచి మాంసమును గంపలో ఉంచి అది పండిన అది నీళ్లతో కుండిన పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కింద దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసము పొంగని భక్షమును పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమో అని అతనితో చెప్పగతడు. అలాగు చేయగా యెహోవా దూత తన చేతినున్న కర్రను చాచి ఆ మాంసమును బండ మీద పెట్టిన మాంసమును ముట్టగా పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని వచ్చి రాతి బండ నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షమును కాల్చివేసెను. అంటే దేవుడి తనని మరింత ధైర్యపరచటానికి ఒక సూచన దేవుణ్ణి అడిగాడు. నీవు వెళ్ళి వాడిని విడిపించు అన్నావు, నేను విడిపిస్తాను. వెళ్ళి రావటానికి అది బలం ఎక్కడిది? నిజంగా నాకు సామర్థ్యత ఉందని నాకు గుర్తింపు? ఒక సూచన నా ఎదుట నువ్వు చేస్తే ఆ సూచనను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను ప్రభువా. దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రభు ఎదుట కొన్ని శుభ సూచనలు అడగటంలో తప్పు లేదు. ప్రభువా, నేను వెళ్ళాలనుకుంటున్నాను, కొందరు వెళ్ళొద్దు అంటున్నారు. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా ఇంటి వరకు బాబు రాత్రి వెళ్ళొద్దురా అంటున్నారు. నిజంగా నేను వెళ్ళగలగాలి అని అనుకుంటే నీ చిత్తమైతే గనుక వాహనం స్టార్ట్ అవ్వాలి, అంతా బాగుండాలి, నేను వెళ్ళాలి. లేదు, నేను వెళ్ళటం నీ చిత్తం కాదు అంటే గుమ్మం దాటి నేను బయటికి వెళ్ళేసరికి ఏదో ఒక చిన్న నష్టమైన కలిగితే తద్వారా నేను ఈ పనిని విరమించుకుంటాను. అంటే దేవుని ఎదుట మనము కలిగి ఉండవలసిన జ్ఞానం ఎలాంటిది అని అంటే ప్రియులారా, ఏదో ఎద్దొచ్చి సేన్లో పడిపోయింది అన్నట్లుగా మనం ఎటు పడితే అటు మన మనసుకు తోచినట్లుగా దేవుని ఎదుట వ్యవహరించే వారుగా ఉండకూడదు. కానీ ప్రభు ఎదుట ఎట్లాంటి వారముగా ఉండాలంటే ప్రభు ఎదుట శుభ సూచన కోరేవారిగా ఉండాలి. మన సొంత నిర్ణయాలు పెట్టిదిగో నీ దాసురాలు నేను అడిగేస్తున్నాను, ఇవన్నీ నాకు చేసి అడగకూడదు.
అసలు మనం అడిగింది దేవుని దృష్టికి కాదా అవుననేది ముందు మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు హన్నా ఒక మాట అడిగినది, నీవు నాకు ఒక మగబిడ్డను ఇస్తే తల మీదకి మంగళకత్తి అయితే రానివ్వను, పాలు విడిచిన మరక్షను తెచ్చి వాడిని నీకు ప్రతిష్ఠించేస్తాను ప్రభువా, నీకు ఇచ్చేస్తాను నాయన. జీవితంలో వాడి చేతి ఎప్పుడు అమ్మాననిపించుకోదు, మరలా రాను వాడిని నేను తీసుకొని వెళ్ళాలి. అలాంటి శబదము దేవుని యొద్ద చేసినప్పుడు అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమె గర్భద్వారాన్ని తెరిచాడు. అందమైన రూపవంతుడు సమూయేలుని పెట్టిన దేవుడు ఆ తల్లికి ప్రసాదించాడు. అలాగే దేవుని నువ్వు ఏదైనా అడిగేటప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో నీకు పావల వంతు అది ప్రయోజనం అయితే అందులో ముప్పాళ్ళ వంతు నీ దేవుడికి ప్రయోజనం కలిగి ఉండాలి. అలాగ నువ్వు దేవుణ్ణి అడగాలి. నువ్వు అడిగేది నీ స్వార్థం కొలిది నీకు మాత్రమే ఉపయోగపడేదిగా, అందులో దేవుని జోక్యం లేనిదిగా ఉంటే కనుక అది నిరుపయోగం అవుతుంది. నా మాట అర్థమవుతుందా? ఏమర్థమైంది? నువ్వు ఎప్పుడైనా దేవుని ఏదైనా ఒకటి అడిగితే అది నీకు పావల వంతు మేలుకరమైతే కనుక ముప్పావళ వంతు అందులో నీ దేవుడికి వాటా అనగా నీ దేవుని హస్తం ఉండాలి. అది నీ దేవునికి ప్రయోజనమై ఉండాలి. కేవలం నీ స్వార్థము కొలది నువ్వు అడిగితే కనుక అందులో జీవం ఉండదు ప్రియుల. ఈనాడు దేవుణ్ణి అడగమంటే ఏదేదో తమకు కావాల్సింది అడిగేస్తూ అందులో దేవునికి హస్తం పెట్టడానికి చోటు ఉండదు. దేవుని ఆలోచనకు అందులో చోటు ఉండదు. దేవుని ఉద్దేశాలకు అందులో ప్రమేయం ఉండదు. అంతా నాకే అన్నట్టు మనం ప్రార్థిస్తాం. కాబట్టి దయచేసి దినకాలము ప్రభు సంస్కారం, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనం వాక్యము చేత ముందు మన హృదయాలు కట్టుకోవాలి, మన మనస్సులను స్థిరపరచుకోవాలి. నెంబర్ 1, మనం ఎంతటి బలహీనులమైన కావచ్చు, కానీ నీ దేవుని బట్టి నేను బలవంతులం. చెప్పండి, దేవుని బట్టి మనం ఎవరము? బలవంతులం. దేవుని బట్టి మనం భాగ్యవంతులం. దేవుని బట్టి ధనికులం. దేవుని బట్టి ఉన్నతమైన వారము. దేవుని బట్టి మనం పరిశుద్ధులం. దేవుడు లేకపోతే మన పక్షంగా మనం ఒంటరి వారం, మన ఏకాకులం. ఏమి చేయటం మనకు చేత కాదు. మనం అడుగు తీసి అడుగు కూడా మనం ముందుకి వేయనో లేవు. ఆయనను బట్టే గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాం, ఆయనను బట్టి. కాబట్టి నెంబర్ 1, ఇక్కడ గిద్యోను దగ్గరకు దేవుని దూత వచ్చి అప్పటికతడు మిద్యానీయులకు భయపడి ఎక్కడ అపాయం నా మీదకి వచ్చేస్తాదో అని చెప్పేసి ఎక్కడ దాక్కున్నాడు ఈ పెద్ద మనిషి? యుగయుగాలు నీ గుడారములో నివసించి నీ రెక్కల చాటున దాగుకుందునన్న చోట దాగాడా? కాదు సుమా. 2, మహోన్నతుని చాటు నివసించువాడన్న చోటు నివసించాడా? ఆ 2 కూడా కాదు సుమా. ఎక్కడ ఉన్నాడు అని అంటే గానుగు చాటున. ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆ గానుగు యేసు ప్రభు వారే. ఆ గానుగు ద్రాక్ష గానుగు అది పిండినప్పుడు లేకపోతే నూనెనే గాని అందులో ఏమైనా సరే మన కాయలు ఒలివ ఆ యొక్క ఆ కాయలు వేసినప్పుడు ఆ నూనె అందులోంచి బయటకు వస్తుంది, పిప్పు వేరు చేయబడతారు. అలాగనే క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు స్రవించబడి ఆయనలో నుండి రక్తధారలు స్రవించబడినవి పిప్పుగా పిండిగా ఆయన మార్చబడి మనకు జీవాన్నిచ్చాడు. 2వది గోధుమ చాటున గోధుమలను దొల్లగొట్టిన తర్వాత ఏం చేస్తారంటే రొట్టె కాల్చుకుంటారు, లేదా ఆహారంగా వారు తింటారు. దొల్లగొట్టక ముందు మాత్రం పొట్టుతో తినరు. ఇప్పుడు వడ్లు ఉన్నాయి మనకి, వడ్లతో మనం అన్నం వండుకోం కదా. అన్నం తినాలంటే అందులో మనకు తెల్లటి గింజలు, బియ్యపు గింజలు కావాలి తప్ప పైన పొట్టుతో మనకు పని లేదు. ముందు పొట్టును గింజను వేరు చేస్తే అందులో వచ్చే తెల్ల గింజలే మనకు కావాలి. అట్లాగునే గోధుమలను దొల్లగొట్టినప్పుడు ఏం జరుగుద్దంటే పొట్టు వేరు చేయబడుతుంది, గింజలు మాత్రం మిగులుతాయి. ఆ గింజలతో ఏం చేయొచ్చు? రొట్టె కాల్చుకొని తినవచ్చు. కాబట్టి ఇక్కడ రొట్టె అనేటువంటి గోధుమకు సాదృశ్యమైనది కనబడుతుంది. 2 గానుగు చాటున ద్రాక్ష గానుగను అది పిండినప్పుడు దాన్ని తొక్కినప్పుడు అందులోంచి రసధారలు స్రవించబడతాయి. సరే, ఇతడు ఎక్కడ ఉన్నాడు అని అంటే గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై మరి పిరికి బంద అని చెప్పలా, మరి బలహీనుడా అని చెప్పలా, పేరు పెట్టో గిద్యోను అని కూడా పిలవలేదు, కానీ పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఇచ్చిన బలం నువ్వు ఏం చేశావు? దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యత నువ్వు ఎక్కడ పెట్టావు? దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని ఏం చేసేసావు? దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అతికించే, లేకపోతే ఎక్కడ వదిలేసుకున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం, పట్టుదల, ఆశానిగ్రహం, మంచితనం, పరిశుద్ధత, రక్షణ, ఇవన్నీ ఏం చేసావురా అబ్బాయ్ అని అన్నట్టుగా
పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని అన్నప్పుడు, నువ్వు వారిని విడిపిస్తావన్నప్పుడు అతడు బలహీనతలు బయటపెట్టాడు. నేను ఎన్నికకు రానివాడను, నా గోత్రము మనషే గోత్రము, నా కుటుంబములో నేను కనిష్ఠుడను, నేను అస్సలు ఎట్టి పరిస్థితిలో యోగ్యుడును కాను, అర్హుడును కాను, లెక్కకు రానివాడను, అన్ని విషయాల్లో నేను వెనకబడిన వాడనని తన బలహీనతలు ముందు పెట్టాడు. అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అయినను ఏమి. ఎంత మంచి మాట అండి! అయినను ఏమి అనే మాటలు ఎంత అర్థం ఉందో తెలుసా? అక్కడ ఏదైతే కొదువు కలిగిన వారిగా మనం ఉంటూ ఉన్నామో, ఆ కొదువు ఆ క్షణములో తీర్చగలిగే విలువైనటువంటి మాట. ప్రభువా, నా బిడ్డ చచ్చిపోయాడు ప్రభువా అని అన్నాం, అయినను ఏమి, ఇప్పుడే నేను వాడిని బ్రతికిస్తాను అంటాడు ఆయన. అంటే ఈ మాటకు ఎవరు జీవం పోస్తే ఆ మాటకు సార్థకం అవుతుంది అని అంటే ఆయన మాత్రమే చెప్పాలి. చాలా సందర్భాల్లో దేవుని బలము కంటే, దేవుని ధైర్యము కంటే మన బలహీనతలు గొప్పవి అన్నట్లు మన బలహీనతలు మనం ముందు పెడుతుంటాం. ప్రభువా, దాదాపు 10 ఏళ్ల బట్టి తెగులు నన్ను వెంటాడుతుంది, ఇంకెంతకాలం నాయన ఈ జీవితం అని అన్నట్టుగా మన బలహీనతలు ముందు పెడతాం. మన యొక్క కొంగపాటును మనం ముందు పెడతాం. మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, ప్రభువా నేను చేయగలుగుతానంటావా, ఇది నాకు సాధ్యమే అని అంటావా, ప్రభు ఎంతైనా అది నా వల్ల అయితే సాధ్యము కాదు అన్నట్టుగా మన బలహీనతలు ముందు పెడతాం. కానీ దేవుడు తలంచుకుంటే పనికి రాని, నన్ను నిన్ను ఎన్నికకు రాని, ఏ యోగ్యత లేని మనలను బలవంతులు గల వారి కంటే బలవంతులుగా చేయగలుగుతాడు ఆయన. మోషే ఒక సందర్భములో ఈ మాట అంటాడు. నిర్గమాకాండము 4వ అధ్యాయం, నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరితనము గలవాడను కాను. నేను నాలిక మందమైపోయి పదాలు పలకలేని నోటి నాలిక మందము గలవాడనై ఉంటిని అని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడాడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని పుట్టించిన వాడనెవడు? యెహోవా నగు నేనే కదా. చాలు చాలు చాలు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలు బందీఖానాలో ఉన్న వారిని విడిపించటానికి, అబ్బాయి నేను ఒక్కనే పంపిస్తున్నాను రా, లక్షల ప్రజలు నువ్వు తీసుకురావాలి, నువ్వు ఒక్కడవే లక్షల ప్రజలను తీసుకురావాలి. ఫరో ఎదుట నువ్వు మాట్లాడాలి, మహారాజు ఎదుట నువ్వు మాట్లాడాలి, అద్భుతాలు అక్కడ చేయాలి, సూచక్రియలు చేయాలి. ఇశ్రాయేలుకి నువ్వు ముందుండాలి, ఇశ్రాయేలు అందరు నీ అడుగు జాడల్లో వారు నడుస్తారు, నువ్వు వారిని తీసుకురావాలి అన్నాడు. ఏమంటే ఒక చిన్న వాడి మీద ఎంత పెద్ద బరువు పెట్టాడండి దేవుడు. అప్పుడు మోషే తన నిజస్థితిని ఒప్పుకున్నాడు. అయ్యా, ఇంతమందిని తీసుకుని రమ్మంటున్నావు అన్నట్టు నేను నోటి మాంద్యము గలవాడను, ఫరో ఎదుట నేను మాట్లాడటానికి నాకు శక్తి చాలదు, అతను చూస్తే నేను గజగజమని వణికిపోతాను, నేను బలహీనుడను, మాట్లాడటం నాకు సరికాదు, నాలుక దళసరి పెరిగిపోయి ఒక మాట మాట్లాడితే నత్తివాడ మాటలలాగా వస్తాయి, నా నోటంటా చురుకైన మాటలు రాలేవు, అనర్గళంగా మాట వెంబడి మాట మాట్లాడి నాకు చాతుర్యము లేదు అని అన్నప్పుడు దేవుడు ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే అయినను ఏమి అంటే అర్థం ఏంటంటే, చూడు, గుడ్డివాడిని పుట్టించినోడెవడు, కన్నులు గలవాడిని పుట్టించినోడెవడు, చెవిటి వాడిని పుట్టించిన వాడెవడు, వినికిడి గలవాడిని పుట్టించిన వాడెవడు, యెహోవా నగు నేనే కదా. ఆ మాట ఎప్పుడైతే దేవుడు మోషేతో చెప్పినాడో వెంటనే దేవుని యొక్క బలాన్ని మోషే పొందుకున్నంత బలవంతుడయ్యాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? నాకు చదువు లేదు, లేకపోతే నాకు జ్ఞానము లేదు, లేకపోతే నేను మాట్లాడే సామర్థ్యత నాకు లేదు, నేను నత్తివాడను అని అన్నప్పటికీ దేవుడు అంటున్న మాట ఏంటంటే అయితే ఏమిటి, నువ్వు నత్తివాడివే, అయితే ఏటట నువ్వు బలహీనుడువే, అయితే ఏటట నువ్వేమి చేయలేవు, అయితే ఏటట నీ పక్షముగా ఉన్నవాడను నేనే. అంటే ఈ అయినను అనే మాట అయితే ఏటట అని ఈ మాట ఎవరు చెప్తే ఆ మాటకు ప్రాణం పోయబడతాది అని అంటే దేవుడే ఆ మాట సెలవియ్యాలి.
మన బలహీనతలను బట్టి చాలా సందర్భాలు ఇలాంటి పదాలు వస్తాయి. ప్రవ్వా, నేను అందరికంటే వెనకబడిన దాన్నయ్యా, అయ్యా ఎన్నిక లేని దాన్నయ్యా, అయ్యా నా ఇల్లు చాలా చిన్నదయ్యా, నేను చాలా వెనకబడిన వాడు, చాలా అప్పులతో ఉన్నాం ప్రవ్వా, ఇంటి నిండా రోగాలతో మేము ఉన్నాం, అనేక సమస్యలతో ఉన్నాం, నన్ను ముందుకు వెళ్ళమంటే వేడు ప్రవ్వా, నేను వెళ్ళి ఏం చేయగలుగుతాను ప్రవ్వా, నా వల్ల ఏం సాధ్యమవుతుంది ప్రవ్వా, అందరూ నన్ను చూస్తే హేళన చేస్తారు, సరిగా మాట్లాడడం నాకు చేత కాదు, అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాని అజ్ఞానం అనుకున్న సందర్భాల్లో మన బలహీనతలు తెచ్చి దేవుడు ఎదుగుతా. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? అయితే ఏటట, వాటిని ఉన్న పాటున మార్పు చేయగలవాడు ఎవరట? నేనే. నత్తివాడు అనబడిన నీవు అనార్గళంగా మాట్లాడేటట్లుగా చేయగలవాడను నేను. అంటే మోగవాడికే మాట ఇచ్చిన నేను ఆ మాత్రం కొంచెం నత్తిగా ఉన్న నీకు ఆ మాత్రం మాట్లాడలేనట అబ్బాయి మోషే. అసలు మోగవాణ్ణి పుట్టిస్తుంది ఎవరు? మాట్లాడగలవాడిని పుట్టించేది ఎవరు? గుడ్డివాణ్ణి పుట్టించేది ఎవరు? చూపు గలవాణ్ణి పుట్టించేది ఎవరు? యెహోవానగు నేనే కదా. ఆ మాట ఎప్పుడైతే అనగలిగినాడో తక్షణమే ఆ మాట యొక్క భరోసాను బట్టి మోషే దేవుడి మీద పూర్తిగా ఆధారపడి 40 సంవత్సరాలు ఇజ్రాయిల్ ప్రజలకు ముందుగా ఉండి అంత పెద్ద సముద్రం ఎదురొచ్చినా భయపడలేదు అతడు. ప్రియులారా, ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థించగా మన్నాను కురిపించినాడు. ఇన్ని అద్భుతాలు దేవుడు మోషే చేత ఎప్పుడు చేయించగలిగాడంటే, మోషే ఒక్కసారిగా తను తాను కుదురుపరుచుకోగలిగినాడు, తాను స్థిరపరచుకోగలిగినాడు. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడల్లా మనము కుదురుపడాలి, మనము స్థిరపరచుకోవాలి. దేవుని బలము ముందు మన బలహీనతలు ఎత్తి చూపించద్దు. చెప్పండి, దేవుని చేయగలిగే కార్యాల ముందు జరగలేని కార్యాలను అడ్డు పెట్టుకుని మనం కురింగిపోవద్దు. అడ్డుగా ఉన్న ప్రతి దానిని కూడా దేవుడు సరళము చేయగలిగేటువంటి దేవుడు. ప్రతి ఎత్తును కూడా ఆయన పల్లము చేస్తాడు. ప్రతి లోయగా పల్లముగా ఉన్న దాన్ని సదును భూమిగా చేయగల దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఈనాడు దేవుని యొద్దకు వస్తారు, కానీ కొంతమంది అంటారు ఇలా జరుగుద్ది అంటారా పాస్టర్ గారు? ఏదో మన భ్రమ, అడుగుతాం కానీ దేవుడు చేస్తాడంటారా పాస్టర్ గారు? ఉపవాసం ఉంటే కార్యం జరుగుతుంది అంటారా పాస్టర్ గారు? అడగటంలో తప్పు లేదు, అది నీ బలహీనతని కాదంట్లా. కానీ అలా అని చెప్పి నువ్వు రాయినో రప్పనో కాదు నువ్వు కలిగి ఉన్నది, నేను కలిగి ఉన్నది జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. అలాంటి దేవుని ముందు మన బలహీనతలు దయచేసి ఎప్పుడు కూడా ఎత్తి చూపించవద్దు. చెప్పండి, బలవంతుడైన దేవుని ముందు మన బలహీనతలు ఎత్తి చూపించవద్దు. ఈరోజు జరగలేదు ఆ కార్యం, బతుకున్నావు కాబట్టి రేపటి దినాన్ని దేవుడు చేస్తాడు. లేదు, రేపు చేయలేదు, బ్రతుకున్నావు కదా 10 ఏళ్ల తర్వాత అని చేయగలుగుతాడు. కానీ చేయకుండా మాత్రం ఆపడు. ఒక దినాన్ని అబ్రహాం అంటాడు, నువ్వు ఎంత ఇస్తే నాకు ఎందుకయ్యా, నా ఇంటి వారసుడు ఎలియాజరే కదా, వెండిస్తే నాకేంటి, బంగారం ఇస్తే నాకేంటి, ఒంటెలు ఇస్తే నాకేంటి, దాసీ జనులు పనివాళ్ళు ఇస్తే నాకేంటి, నువ్వు ఎంత ఇచ్చినను ఏమి, నా భార్య గొడ్రాలే కదా. ఏటట, నా భార్య శారా గొడ్రాలే కదా, నా ఇంటి దాసీ జనులలో ఎలియాజరే కదా ఇక నా ఇంటికి వారసుడు. నువ్వు ఎంత వెండిస్తే, చూడండి మాట 15వ అధ్యాయం తొలి వచనం కానించి అంటాడు, ఈ సంగతులు అయిన తర్వాత యెహోవా వాక్యం అతనిని పరిశోధించి దర్శనమందు, అబ్రహ్మా భయపడకు, నేను నీకు కేడమును బహుమానమును నీకు అత్యధికమవుతాదని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా. చూడండి, అంటే అర్థమేంటి ఇక్కడ, నువ్వు ఎంత ఇస్తే ఎవరికి కావాలి, నా భార్య ఎవరింట్లో గుడ్రాలు, సుఖం ఏంటి అంటే బలహీనతను ఎత్తి చూపిస్తున్నాడు ఇక్కడ. నువ్వు ఎంత ఇస్తే ఏమి, అరే నేను సంతానం లేనివాడు, నా భార్య గుడ్రాలే కదా, దమస్కాలో నుండి వచ్చినటువంటి ఎలియాజరే కదా నా ఇంటికి చివరికి ఆస్తికర్త వారసుడవుతాడు అని అతని దేవునితో చెప్పాను. అందుకు దేవుడు ఏం చెప్పాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారిలో ఒకడు నాకు వారసుడవుతాడని చెప్పక, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమందు త్వరలో పుట్టబోయేవాడే నీకు వారసుడు. చాలు. ఇక్కడ ఈ మాటలు మీకు ఏమర్థమైంది? నువ్వు ఎంత ఇస్తే నాకేమిటి,
నా భార్య గొడ్డురాలు, నేను గొడ్డువాడితో సమానం. ఓ ఇచ్చావు, వెండి ఇచ్చావు కాదంట్లా, బంగారం ఇచ్చావు కాదంట్లా, వస్త్రాలు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, భూమి ఇచ్చావు, వ్యవసాయం ఇచ్చావు, పనివారు ఇచ్చావు, పశువులు ఇచ్చావు, కరెక్టే. నువ్వెంత ఇస్తే నాకేంటట, నేనెవరిని? సంతానము లేనివాడు. అప్పుడు దేవుడు అంటున్నమాట, అయినను ఏమి అయితేటట, గర్భద్వారం మూయువాడను దానిని తెరిచేవాడను కూడా నేనే కదా. ఎందుకు నువ్వు భయపడతా అబ్రహామా? ఏమంటున్నావు? పనిలో పనివాడు నా ఇంటికి వారసుడని ఎట్లా చెప్తున్నావు? నో, నీ గర్భవాసము నుండి త్వరలో పుట్టబోవు వాడే నీకు సంతానం వారసుడవుతాడు, చూసుకో అన్నాడు. ఈ మాట విన్న అబ్రహాము రమారమి 25 సంవత్సరాల వరకు ఎదురు చూపు చూశాడు. ప్రియులారా, ఎందుకు గర్భాన్ని మూసాడో ఇవ్వలేదో కానీ ఇవ్వలేదు. కానీ ఇచ్చే వరకు కూడా అబ్రహాము నిరీక్షణ. చూడండి, 4వ అధ్యాయము రోమీయులకు రాసినటువంటి పత్రిక 17. తాను విశ్వసించు దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువాడునయ్యున్న దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమింతును అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పు. దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరం మృతతల్యమైనట్లును చివరి తన భార్య శారా గర్భము మృతతల్యమైనట్లుగా ఉండెనని ఆలోచించిన గాని అతడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసమందు అతడు బలము పొందెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్పబడిన మాట క్రొత్త నిబంధన యూదులకు మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతిని తెలియపరిచినాడు. ఏమని? తాను విశ్వసించు దేవుని ఎదుట మృతులను సజీవులుగా సజీవులను మృతులుగా చే దేవుని ఎదుట తాను బలహీనుడు కాలేదు. ప్రియులారా, కానీ ప్రారంభంలో చెప్పాడు, నువ్వు ఎంత ఇస్తే నాకేమి, వెండి బంగారాలు ఇస్తే నాకేటట, ఆస్తులు అంతస్తులు ఇస్తే నాకేటట, నేను సంతానము లేనివాడను అని తన బలహీనతను ముందు పెట్టాడు. కానీ ఇన్ని ఇచ్చిన దేవుడు చివరిలో అది కూడా నీకు ఇస్తాడు. కానీ ఆయన శారా పెట్టిన మాటకు తొందరపడిన వాడై దాసి అయిన హాగరుతో అతడు పోయినప్పుడు ఆమె అబ్రహామునకు ఇష్మాయేలు అనే ఒక కుమారుని కనిపెట్టెను. ఆమె తొందరపడినదై అబ్రహామును ఇదిగో నా దాసితో పో వెళ్ళు పక్క రెడీ చేసి పెట్టాను, వెళ్ళిపో, లోపలికి వెళ్ళు, ఆమెతో కలు, ఆమె గర్భం వస్తా బిడ్డ మనం పెంచుకుంది, వెళ్ళు. ఎవరు తొందర చేశారట? అక్కడికి అబ్రహాం అంటున్నాడు, లేదే బాబు, చూద్దాం, కంగారు పడుతున్నావేమో, నన్ను తొందర పెడుతున్నారు, వద్దు, లేదయ్యా, దానికి పుట్టే బిడ్డ మన బిడ్డగా పెంచుకుందాం, వెళ్ళు, దేవుడు ఇచ్చాడు కానీ ఎప్పుడు ఇస్తాడు చూద్దాం, వెళ్ళి నా మాట చెయ్యి. వెళ్ళాడు, నిజంగా ఆమెతో ఉన్నాడు, గర్భవతి అయినది. కానీ ఆమె దృష్టికి శారా నీచురాలుగా ఎంచబడింది. ఆ తర్వాత మరలా మొదటి స్థితికి వచ్చింది. మరలా అయ్యో నాకు పిల్లలు లేరే, అయ్యో దానికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అనుకుంటే ఎంత నా భర్త పుట్టిన బిడ్డ అయినా ఆమె నా బిడ్డ కాడు కదా ప్రభు అని మరలా వచ్చింది. మీదటకు దినములు పూర్తి అయినప్పుడు యెహోవా అబ్రహామును దర్శించెను. అయితే అబ్రహాం మాత్రం ప్రారంభములో దేవుడు మాట్లాడినప్పుడు కలిగిన విశ్వాసము ఆ చివరి వరకు ఉంచుకున్నాడు. ప్రియులారా, ఏమిటో తెలుసా? అయితే ఏటట, నేను నీకు తోడై ఉన్నాను. ఏది లేదనుకుంటున్నావో అనుకో, అయితే ఏంటి, నేను నీకు తోడై, నేను నీకు బహుమానమును, నేను నీకు కేడము వంటి వాడదై ఉన్నాను అబ్రహామ. కాబట్టి కొన్ని సందర్భాలు ప్రియుల నేను చదివాను కానీ నాకు ఉద్యోగం లేదు అంటాం మనం. దేవుడు అంటాడు, అయితే ఏంటి, నీ కడుపుకు అన్నమే కదా కావాలి, నువ్వు ఉద్యోగం చేసినా అదే అన్నం నీ కడుపు దొరుకుద్ది. ఒకవేళ ఉద్యోగం చేయకపోయినా నువ్వు అలాగే ఒకవేళ పరిస్థితులను బట్టి అలాగా వెనకబడిన స్థితిలో ఉన్నా
కడుపుకి ఆ మాత్రం అన్నం పెట్టలేనంత బలహీనుడు నేను కాను. అంటే అందరూ ఉద్యోగం చేసే తినేస్తున్నారా భోజనం? ఒకవేళ నీకు లేకపోయినా నిన్ను పోషించే దేవుడను నేనే. ఆకాశ పక్షులను సకల జీవరాశులు పోషించేవాడిని. నీకు జానడు కడుపుకి ఆ మాత్రం అన్నం నేను పెట్టలేనంత బలహీనుడునా? ఇదండి దేవుని యొక్క ఔన్నత్యము. దేవుని ఎదుట ఎప్పుడైనా ప్రభువా నెల రోజులు బట్టి పనులు లేవయ్యా, ఇంటది కట్టాలి ప్రభువా, నెల రోజులు బట్టి అసలు జీతం పనేమీ లేదు ప్రభువా అన్నట్టు దేవుడు అంటే అయితే ఏంటి? కరెంటు బిల్లు కట్టాలి అంతే కదా, ఇంటది కట్టాలి అంతే కదా, ఈ నెలకి సరుకులు నీకు కావాలి అంతే కదా. అవి ఎలా వస్తుంది నీ కంటికి ఆశ్చర్యం, నేను సమకూరుస్తాను అంతే, నువ్వు మాట్లాడకంటాడంతే. ఎప్పుడో మనం ఎవరికో ఏదో ఇచ్చి మనం మర్చిపోయి ఉండొచ్చు, ఆ వ్యక్తిని దేవుడు రాబట్టవచ్చు. సహోదరా, గతంలో ఎప్పుడో నేను మీ దగ్గర ఒకసారి 1000 రూపాయలు తీసుకున్నాను, ఒకసారి 2000 తీసుకున్నాను, అప్పుడప్పుడు 200 తీసుకున్నాను, 500 తీసుకున్నాను, అలా లెక్క కడితే మొత్తం 14,300 రూపాయలు నేను మీకు ఇవ్వాలా? అయ్యా ఇదిగోనయ్యా మీకు ఇచ్చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం! అంటే మరుగు చోటు నుండి దేవుడు తుఫానును రప్పించున్నట్లుగా మనము ఊహించలేని చోటు నుండట దేవుడు తన కార్యములను జరిగించు దేవుడు అయి ఉన్నాడు. కానీ మన బలహీనతలు మాత్రం ముందు పెట్టేస్తాం దేవుడి దగ్గర. గిద్యోను అలాగే చేశాడు, మోషే కూడా అలాగే అన్నాడు, ఇంచుమించు అబ్రహాము కూడా అలాంటి మాటే వాడాడు. అయితే ఏంటి, నువ్వు ఎంత ఆస్తిస్తే నాకేంటి, నేను ఏం లేనివాడను, సంతానము లేనివాడు. మోషే అన్నాడు, నాకు చదువు అన్నీ ఉన్నాయి, ఐగుప్తు దేశంలో మంచి పాండితుడినే, మంచి విద్యావంతుడినే, ఫరో కుమార్తె యొక్క కుమార్తె చేతుల మీద పెంచబడ్డాను, మంచి అన్ని విషయాలు నేను సామర్థ్యత గలవాడిని, అయినను నోటి మాట మాత్రం నాకు లేదు స్వామి. కర్ర తిప్పగలుగుతాను, కత్తితో యుద్ధం చేయగలుగుతాను, ధైర్యంగా నేను నిలబడుతాను అపాయం వచ్చినప్పుడు, కానీ మాట్లాడమంటే గనుక నా వల్ల కాదు. ఎందుకంటే నాలుక మందం పెరిగిపోయి నత్తివాడని నేను మాట్లాడలేను. ఆ మాటకు దేవుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసాడు తెలుసా? చూడు, గుడ్డివాడు కళ్ళు ఇచ్చేవాడెవడు, కళ్ళు లేకుండా పుట్టించినోడెవడు, నోటికి మాట ఇచ్చినోడెవడు, మాట లేకుండా పుట్టించేవాడెవడు, చెవికి వినికిడి ఇచ్చిన వాడెవడు, వినికిడి లేకుండా పుట్టించేవాడెవడు? నేనే కదా. ఆ మాత్రం నేను అనబడిన నేను ఈ చిన్న సహాయము, చిన్న సహాయం నేను నీకు చెయ్యలేనా? కానీ నీ బలహీనత నా దగ్గర ఎప్పుడు చెప్పవాక, నా బలము ముందు నీ బలహీనత ఎప్పుడు ఎత్తి పెట్టక, అది చాలా సిగ్గుచేటు. నీ బలహీనతలు ముందు పెట్టి నా గొప్పతనాన్ని దిగజార్చే విషయంలో నువ్వు ప్రార్థన చేయబాక. నన్ను బట్టి నువ్వు భాగ్యవంతుడవు, నన్ను బట్టి నువ్వు భాగ్యవంతురాలవు, నన్ను బట్టి నువ్వు ధనికుడవు, నన్ను బట్టి నీవు సకల విషయంలో నువ్వు అన్ని విధాలుగా సౌఫల్యం కలిగిన వాడవే. కానీ సమాజం దృష్టిలో ఎన్నిక లేని వాడుగా కనబడచ్చు, నీ చిన్న తాటికిల్లా కనబడచ్చు, ఒకే వస్త్రము 10 సార్లు తొడుక్కునే వ్యక్తిలాగా నువ్వు కనబడవచ్చు, చేతులు ఏ సదుపాయం ఆదాయం లేని వ్యక్తిగా నువ్వు కనబడచ్చు. కానీ ఇది లోకం దృష్టిలో నువ్వు కనబడే విధానం. కానీ నా దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? పరక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎంత మంచి మాట ప్రియులారా! అందుకే దేవుని మాట ఎప్పుడు కూడా మనల్ని కృంగదీదు ప్రియులారా. ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని ధైర్యపరుస్తుంటుంది మాట. కృంగిపోతున్న వేళల్లో మన నిజ స్థితిని దేవుడు చూపిస్తుంటాడు. మన దేవునిలో ఉండే ఔన్నత్యాన్ని మనలో పెంపారు చేస్తాడు, మనలో దింపుతుంటుంటాడు. మనుషులను చూసి నువ్వు బలహీనుడు కాక, నన్ను బట్టి నువ్వు బలవంతుడు కావు. నెల రోజులు బట్టి పనులు లేదని అనక, లేకపోనే, కానీ ఆ చివరి టైంలో ఏది చేయాలో అది నేను నీకు చేసి పెడతాను అంతే. నెల రోజులు ఖాళీగా కూర్చో, పనేమి లేదు, షెడ్కి వెళ్తావు, ఖాళీ చేతులతో ఇంటికి వచ్చేస్తావు. ఎవరో వచ్చి ఒక వాహనం ఏదో ఇస్తానంటారు, కానీ రిపేర్గా అతను రాడు, అడిగితే ఊరే లేను ఇప్పుడు కాదు, పోయి మళ్ళీ వచ్చి నెలలో చేయించుకుంటాను మనం ఆశపడతాం. ఇలాగా కుటుంబం పోషించడానికి ₹1 డబ్బులు వచ్చదని ఆశపడతాము. వచ్చే పనులకు భంగం కలుగుతుంది, రావాల్సినంత చేతి సహాయం అక్కడికి రాదు ప్రియులారా. అలా అని చెప్పి ఏ నెలలో కరెంటు వాడు మన ఫీజు ఎత్తుకెళ్ళిపోయి చెప్పండి పోరి, ఒక నెలలో జరగలేదే. ఏ నెలలో ఏ పూట ఏ నెలలో ఒక్క పూట మన ఆకలితో ఉన్న రోజు ఎక్కడుంది? లేదే. అంటే పని లేకపోయినా, జీవనాధారం చేతులు లేకపోయినా పోషించు దేవుడు మన పక్షంగా ఉండగా మనకు భయమేలా? కాబట్టి దినకాలం మనం తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఎక్కడో చెట్టు చాటును కాదు మనం ఉండవలసింది, మనుషుల్ని ఆశ్రయం చేసుకుని మనుషులు వెనకాతలు దాకోవటం కాదు గాక, దేవుని రెక్కల నీడన యుగ యుగాలు నీ రెక్కల నీడలో నేను నివసిస్తాను ప్రభువా. బలహీనుడనైపోయి ఆ పూట కొన్ని గోధుమలుంటే దొల్లగొట్టుకొని రొట్టె కాల్చుకోవటానికి ఆ విధంగా నేను బలహీనుడను కాను ప్రభువా.
నిన్ను బట్టి నేను బలవంతుడను. చూడండి, కొరింథీయులకు పౌలు రాసిన తన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 9వ వచనాన్ని చదువుదాము. అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనతలయందు నా శక్తి నీ ఎడల పరిపూర్ణమగునని ఆయన నాతో చెప్పాను. ఈ మాట చెప్పకముందు ఏం జరిగి ఉంటుంది? అక్కడ నాతో చెప్పాను, చెప్పకముందు ఏం జరిగింది? ఎస్, ఈ మాట అన్నాడు. ఏమని? ముమ్మారు నేను వేడుకొంటిని. ఏమని? ఈ ముళ్ళు తీసేయమని. ఆ పై మాట చూడండి. ముమ్మారు నేను ప్రభువుని ఏమని? అది ఈ సమస్యను, ఈ పరిస్థితిని నా నుండి తొలగించు ప్రభువా అని నేను నా ప్రభుని ముమ్మారు వేడుకొనగా అందుకు ఆయన నాకు ఇలాగు సెలవిచ్చాను. ఏమని? పౌలా, ఓ పౌలా, నా కృప నీకు అంతే 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 చాలు. అంటే ఇప్పుడు పౌలు కూడా తన బలహీనతను ఏం చేశాడట? తన శరీరములో ఒక బలహీనమైన ముళ్ళును అతడు కూడా ముందు పెట్టాడు. ప్రియులారా, పెట్టి నేనేం చేయగలుగుతాను ప్రభు? ఇంత బలహీనుడు అంత దూరం వెళ్ళమంటే నేను ఎట్లా వెళతాను? శక్తి లేని వాడను, శక్తి శూన్యుడును, శక్తిహీనుడను, నా శరీరంలో ఏ బలము లేదు, ఆరోగ్యం అంతా క్షీణించిపోయిందంటే దేవుడు అంటాడు, అయితే ఏటట? అయితే ఏటట? అయినను ఏమి? నా కృప నీకు చాలు. ఇలా ఆలోచిస్తే ప్రియులారా, ఈ అయితే ఏటి అనే మాటకు గాని, అయినను ఏమి అనే మాట ఎవరు చెప్తే ఆ మాటకు జీవం దొరుకుద్దంటే ప్రభు చెప్తేనే ఆ మాటకు జీవం దొరుకుతుంది. నీవు నేను ఎన్ని చోట్లకు వెళ్ళి మంచాల మీద ఉన్న రోగుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి కాలు ఇరిగిపోయింది అంటే అయినను ఏమి అని అంటే ఆ మాటలో, మన మాటలో జీవం దొరకదు. మన మాట నీరు గారిపోతుంది, మన మాట వ్యర్థముగా మిగిలిపోతుంది. దేవుని మాట అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని వేళలయ్యందు, ప్రభువా నేను రోగిష్ఠురాలనయ్యా, నా శరీరం రక్తమంతా పాడైపోయింది, ఎముకలన్నీ కుళ్ళిపోయినాయి, దేహమంతా కూడా పాపాడైపోయింది, కంటి చూపు నాలో తగ్గిపోయింది, నడువులో బలము ఉడిగిపోయినది లేదు ప్రభువా. అయ్యో నా దగ్గర దుర్వాసన స్రవిస్తూ ఉన్నది, అయ్యో మనుషులు నాకు చాలా దూరంగా నిలుచున్నారు ప్రభువా అని అంటే ఆయన ఒక మాట అంటాడు, అయినను ఏమి. ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ప్రభువా, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డాను ప్రభువా, నేను రక్తస్రావం గల స్త్రీని ప్రభువా, నాకు కలిగిన ధనమంతా వైద్యులకి నేనే పూర్తిగా తగలేశాను ప్రభువా అంటే ఆయన అంటాడు, అయినను ఏమి, నా కృప నీకు చాలునంతే. కాబట్టి దేవుని యొక్క మాట ప్రియులారా, ఎవరికైనా ఏ పరిస్థితులలో ఉన్నవారికైనా ఎలాంటి స్థితిగతులలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క విలువైన మాట ఎలాంటిదంటే అయితే ఏటట. అండ్ ఈ మాట మనం అంటే సరిపోద్దా? ఇప్పుడు ఉదాహరణ, ఇదిగో మా అబ్బాయిని పోలీసులు తీసుకెళ్ళిపోయారు బాబా, నీ దగ్గరకు వచ్చానంటే అయితే ఏటట, సాయంకాలం వచ్చేస్తాలే అని అంటే సరిపోద్దా? అది మన వల్ల సాధ్యమయ్యేది కాదు, మన వల్ల కాదు. ఇదిగో డాక్టర్లు చెప్పారు రేపే ఆపరేషన్ పడదట, క్యాన్సర్ ఉండట, దాదాపు ఒక 5 లక్షలు తెచ్చుకోమని చెప్పారు బాబా అని అంటే అయితే ఏటట అని అన్నంత మాత్రాన మన మాట ఆ వ్యక్తిని బాగు చేసేది కాదు, జీవాన్ని అందించేది అంతకన్నా కాదు. కానీ దేవుని యొక్క మాట మాత్రమే ప్రియులారా అయినను ఏమి. అందుకే గిద్యోను చాలా బాధపడ్డాడు. గోత్రములో వెనకబడ్డవాడిని, నా కుటుంబం అందరి కుటుంబాల కంటే నా కుటుంబము వెనకబడిన కుటుంబం, చివరికి నేను కనిష్ఠుడను, నా కుటుంబంలో నేను ఎన్నికకు రానివాడను, చాలా విషయాలు చెప్పాడు. ఆ మాటలన్నీ దేవుడు విన్నాడు. ఇంకేం చెప్తావా చెప్పు, ఇంకేమో చెప్తావా చెప్పంటే చాలా లిస్ట్ ఇచ్చాడు. నా తండ్రి ఎన్నికకు రానివాడు, మా తాత కూడా అలాంటి వాడే, మా అమ్మ వైపు కుటుంబం అంతా కూడా రోడ్డు మీద ఏరుకుని తినేటువంటి వాళ్ళమే, ఏదో ఆ పూటకు దొరికితే గోధుమలు ఏదో తొలగొట్టుకునే వాళ్ళము, ఒంటి మీద సరిగ్గా బట్టలు మాకుండం, మా ఇల్లేమో సగమేమో ఒరిగిపోయి ఉంటుంది, వర్షం ఇల్లంతా కూడా కారిపోతుంది. అలాంటి ఇంట్లో ఉన్న నన్ను తీసుకొచ్చి ఆ యొక్క మిద్యానీయుల మీదకి వెళ్ళి యుద్ధానికి నువ్వు వెళ్ళాలి అని అంటే నేనెట్లా వెళతా, నేను బలహీనుడని ఒప్పుకున్నాడు. కానీ దేవుడు అతని బలహీనతను వెనకబెట్టి దేవుడిచ్చే బలాన్ని ముందు పెట్టి మాట్లాడతాడు, పరాక్రమము కలిగిన నువ్వు బలాఢ్యుడు, నిన్ను బట్టి నువ్వు బలహీనుడు కానీ నన్ను బట్టి నువ్వు బలహీనుడు ఎప్పటికీ కాదు, నన్ను బట్టి నువ్వు బలవంతుడు. అదేనండి మన అతిశయం. ప్రభువును బట్టి మనం అతిశయించాలి. నా బలము నా ప్రభువే,
నా ధైర్యము నా ప్రభువే, నా విశ్వాసము నా ప్రభువే, నా ఆదరణ కూడా నా ప్రభువే. నా ప్రభు నాకు చాలినవాడు, అన్ని వేళలయందు అన్ని స్థితులయందు నాకు సరిపడిన నా దేవుడు నా పక్షముగా ఉండగా నాకు భయమేలా. ఏమండి, ఆ మాటల్లో నీకు ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం, ఎంత నిలకడ తత్వం, ఎంత స్థిర బుద్ధిని దేవుడిస్తాడో తెలుసా? అపవాది చేయించే పని ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క ఔన్నత్యమైన గొప్పతనాలు పూర్తిగా తుడిచిపెట్టి పక్కన పెట్టి, నీ బలహీనతను, ఆ నలుచు వంటి చిన్న నలక లాంటి బలహీనతను పర్వతములా చూపించి, నువ్వు ఇంత ప్రార్థించావు, అదిగో దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ వెనకాతలోకి దేవుడు సహాయం చేశాడు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ బంధువులు సహాయం చేశాడు. నువ్వు ఇంత ప్రార్థిస్తున్నావు, నువ్వు ఎవరు ప్రార్థించావు వాళ్ళకి మేలు జరిగింది. నీకేం చేశాడు దేవుడు? నువ్వు ప్రభు నమ్మినప్పుడు అప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. ఆ జానడు ఒంటి మీద గుడ్డ ముక్కే, ఆ జానడు కడుపుకి ఆ తిండే, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, నువ్వు అలాగే ఉండిపోయావు, నీ బ్రతుకు అలాగే తగలడుతున్నట్టు అపవాది చాలా సంధి కుదుర్చుకొని అవకాశం నీ మనసులో చోటు ఇవ్వాలే కదా, నువ్వైనా సరే నేనైనా సరే చోటు ఇవ్వాలే. కానీ వాడు పెనుభూతములాగా మనలోకి వచ్చి దేవుని గొప్పతనాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసేసి నీ బలహీనతలనే ఎత్తి చూపిస్తుంటాడు. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ 7వ వచనములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. మొదటి గ్రంథము 7వ వచనము, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నిదాసుడునైనా నన్ను రాజుగా నియమించిన అయితే చాలంతే. చాలా పెద్ద లిస్ట్ చెప్పి చివరికి ఏమన్నాడట, నేను కుర్రగాడిని అంటే నేను ఒక బలహీనుడను. నిజమే, అప్పటికి సొలొమోను చాలా చిన్నవాడు. సొలొమోను చిన్న పిల్లవాడే. గిబియానులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నువ్వేం చేసినా మా తండ్రి గొప్ప రాజు అయితే ఏంటి, పెద్ద సింహాసనమే కూర్చోబెడితే ఏంటి, నేనెవరినో తెలుసా, నేను బాలుడను, మాటలాడుటకు శక్తి లేని వాడను, నీ ప్రజలను తనిఖీ చేయుటకు, మంచి చెడులను విశ్లేషించుటకు, జ్ఞానము చేత వారికి పాలన చేయుటకు నాకు బుద్ధి చాలదు, నా యొద్ద జ్ఞానము లేదు, నేనెవరిని అంటే బాలుడను. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ తర్వాత చదువుదాం. నువ్వు దీర్ఘాయునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయమును గ్రహించుటకును అమ్మా వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి కాబట్టి నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకమును నీకిచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును. చాలు. ఏ వయసులో చెప్పాడండి దేవుడు ఈ మాట? బాలుడుగా ఉన్న రోజుల్లో చెప్పాడు. అంటే వాస్తవమే, తన నిజస్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అబ్రాహాము చెప్పింది నిజమే, నువ్వెంత ఇస్తే సుఖమేంటి, నేను ఎవరిని సంతానము, అది నిజమే. నన్ను పంపిస్తున్న ఇజ్రాయెల్ దగ్గరికి నోటి మాన్యము లేని వాడను, అనగా నత్తి వాడను, నేనేం మాట్లాడలేను, అది నిజమే. గిద్యోను చెప్పింది కూడా నిజమే, నా కుటుంబం ఎన్నిక లేనిది, ఎన్నికకు రానిది, అతడు చెప్పింది కూడా నిజమే. ఇలా చెప్పుకుంటే మన స్థితులను బట్టి ప్రియులారా, మన నిజ స్థితిని దేవుని దగ్గర పెట్టచ్చు, ఒప్పుకోవచ్చు. కానీ దేవుని ఔన్నత్యాన్ని గుర్తించి మనం ప్రార్థించాలి. అయితే దేవుడు అంటాడు, బాలుడని నీవు అనవద్దు. అది సొలొమోనుకి ఇచ్చిన మాట. గొడ్రాలు నీ భార్యను ఒక్కసారి అనవద్దు, ఆమెను సంతానమునకు తల్లిగా చేస్తాను, జనములకు తల్లిగా చేస్తాను. నత్తివాడిని అనవడద్దు, అనార్గళంగా అద్భుతాలు సూచక్రియలు మాటలాడేవాడిగా చేస్తాను మోషే. బలహీనుడు అనవద్దు గిద్యోను, పరక్రమము గల బలవంతుడుగా చేస్తాను. నేను రోగుష్ఠుడును, ఈ ముళ్ళు తీసే అన్ను వడబాక,
ఎన్ని రోగాలు నీకుంటేటట నిన్ను నడిపించేవాడని నేనే, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, ఎక్కడ నిన్ను నిలవబెట్టి నీ చేత ఏం చేయాలి అద్భుతాలు చేయించువాడను నేనే. ప్రియులారా, విచిత్రం ఏంటంటే పౌలుకు రోగం అట్లాగే ఉంది. పౌలుకు మాత్రం రోగం తగ్గలేదు. పౌలు చేతికి ఇలాంటి టవల్స్ కర్చీఫ్స్ ఉంటే అతడు తుడుచుకున్నవి, అతని చేతికి కట్టుకునేవి వస్త్రాలు తీసుకెళ్లి రోగుల మీద పెడితేనట రోగులు బాగుపడిపోయేవారటండి. మరలా ఆ యొక్క వస్త్రాన్ని తెచ్చి పౌలు చేతికి ఇచ్చేవారు. అనేవారు, అయ్యా మీ వస్త్రము కొందరికి తాకి గుడ్డివాడి కళ్ళు వచ్చాయా, 10 మంది కళ్ళు పొందారు, దృష్టి పొందారు, 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, ఇంతమంది స్వస్థపరచబడ్డారంటే లోపల అనుకునేవాడు చాలు ప్రభువా. కానీ తనకు మాత్రం ఏముండేదట? ఎస్, ఎప్పుడు కూడా దీపము వెలుగుతూ ఉంటుంది, కానీ అది బూడిదైపోతుంది. చివరికి అది వెలుగుతూ 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 కరిగిపోయి పూర్తిగా తైలాన్ని కోల్పోయి ఆఖరికి తాడు కూడా కాలిపోతుంది. కానీ అలా చేయబడిన అంతకాలం కూడా ఇతరులకు మాత్రం తాను వెలుగునిస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను నన్ను వాడుకునేటప్పుడు నేను అణుస్తాడు. దేవుడు నేను అణచి నీలో నుండి పొంగేటువంటి జీవాన్ని ఇతరులకు దేవుడు అందిస్తాడు. ప్రియులారా, ఇది దేవుడు చేసేటువంటి కార్యాలు. కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వలె సమాజానికి వేడుకగా కనపరుస్తుంటాడు దేవుడు. కొలస్సీ పత్రిక చూడండి, ఆ యొక్క 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 15వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక. మరియు అపరాధముల వలన శరీరమందు ఆ పై మాట చదివేద్దాం. ఆయన బాహాటముగా వేడుకకు కనుపరచెను అనే మాట కనబడుతుంది అక్కడ కొలస్సీ పత్రికలో. నేను చదువుతాను. ఎన్నో అధ్యాయం మీకు చెప్పింది? 2వ అధ్యాయము 15వ వచనములో, అంతట చేవ్రాత చేత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి పారవేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మలను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి శిలువ చేత జేత్సముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరచెను. అంటే ఎక్కడో మూలనున్న నిన్నట దేవుడికి వచ్చి వేల ప్రజల మధ్యలో నిలబెడతాడు. ఎవరు? ఇతనా? చాలాసార్లు చూశాను నేను ఈ వీధి నుంచి వెళ్ళినప్పుడు, ఇతని ద్వారా ఇంత అద్భుతమా, ఇతని ద్వారా ఈ సూచక్రియ, ఈమె ద్వారా ఇంత అద్భుతం జరిగిందా? అయితే రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ పత్రికలు పంచి పెడుతుంది. ఈవిడొచ్చి ప్రార్థన చేస్తే కడుపులో బిడ్డ, అడ్డం తిరిగిపోయిన బిడ్డకు అందమైన బిడ్డ ప్రసవించిందా? ఈవిడ ప్రార్థన చేస్తేనా? అందరిని టీ అడుక్కుంటుంది అక్కడక్కడక్కడ. బాబా టీ ఇస్తావా బాబా, కాస్త 2 ఇడ్లీ పెట్టవా అని అంటది. సంచి ఏదో తగిలించుకుంటుంది, ఏవో మాటలు చెప్తుంటుంది 10 మందికి. ఈవిడ ప్రార్థన చేసిందా? ఎస్, ఈవిడే ప్రార్థన చేసిందయ్యా. డాక్టర్లు అయితే తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోతారన్నారు. ఆ మాట విని ముసలావిడ, ఏంటమ్మా అంటున్నారు డాక్టర్ గారు, నేను ప్రార్థన చేస్తానమ్మా, విశ్వాసం ఉంచండి అంటే మా వాళ్ళు తృణీకరించారు. ఈ ముసలిదాని దగ్గర వాసన వస్తుంది, చేతులు చూస్తే దుమ్ము మసితో ఉంది అని అనుకున్నారు. కానీ ఎందుకో ఆవిడేదో అంటుంది, పెద్ద ఆవిడ కదా అని కాస్త మనసులో చోటిచ్చి, ఏంటమ్మా నువ్వు అంటున్నావంటే, డాక్టర్ చెప్పిన మాట పక్కన పెట్టండి అమ్మా, పరమ డాక్టర్ దేవుడు చెప్పిన మాట వినండి, తల్లి బిడ్డ చచ్చిపోతుంది అంటున్నారు కదా, నేను చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో మీరు చూద్దరు కానీ అని అన్నది. అలాగని చెప్పి ఆవిడ ఆ బిడ్డ తల్లి కడుపు మీద చేసి కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసి, 10 రూపాయలు ఇస్తే నాకు అంత వద్దు బాబు, 1 రూపాయి చాలని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది. ఆవిడ ఇలా వెళ్ళింది, వెంటనే మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయింది. చూస్తుంటుండగా తల్లి బిడ్డను కనేసింది, అందమైన బిడ్డని జన్మింపజేసింది. ఆ ముసలిది ప్రార్థన చేస్తేనా? ఎస్, కొంతమందినట దేవుడట వెనకబడిన వారిని, మరుగుగా కనుమరుగైపోతున్న వారినట, వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు ఆయన కనుపరిచే దేవుడు. అలా కనుపరిచి అంటాడట, ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈమె వలన నేను నీ కార్యం చేశాను అంటాడట. అక్కడ జమీందారులు, ధనవంతులు, మహారాజు లాంటి వారు 100 మంది ఉన్న వారి వలన కాలేనిది, రోడ్డు మీద చింపురు తలతో సామాన్యురాలుగా అనాదిగా ఉండి అడుక్కునే ఒక క్రైస్తవ బిడ్డే కావచ్చు ఆ తల్లి. ప్రార్థన పరురాలు, బిడ్డల కన్నది, అందరూ చచ్చిపోయారు, ఆమె మిగిలిపోయింది, భర్తను కోల్పోయింది, ముసలిదైపోయింది. కానీ దేవుడు ఎందుకు ఆమెను ఇంకా తీసుకోలేదు?
అలా ఇంటింటికి వెళ్ళి అలా ప్రార్థన చేస్తూ ఏయో రెండు మాటలు చెప్పుద్ది. ఆ తల్లి వచ్చి కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు అక్కడ అద్భుతాన్ని చేసాడు. ప్రియులారా, దేవుడికి ఇక్కడ శరీరం అందం ముఖ్యం కాదుగాక, ఐశ్వర్యముతో అంతకన్నా పని లేదుగాక. దేవుడు నీ చేత పని చేయించుకోవాలని దేవుడు అనుకుంటేనట అట్టడుగు స్థితిలో ఉన్న నిన్ను అలా తీసుకొచ్చి వేడుకకు దేవుడు కనపరుస్తాడు. ప్రియులారా, ఇది దేవుడు చేయగలిగేటువంటి అద్భుతమైన కార్యం. అలాంటి దేవుని ముందు దయచేసి అది నేనైనా నువ్వైనా మన బలహీనతలు, వాక్యాన్ని ఎరిగిన వారం కాబట్టి చెప్తున్నాను, ప్రభు వాక్యం తెలిసిపోయింది కాబట్టి ఇంకెప్పుడు కూడా నేనెంతటి దానిని నేనేమీ లేదన్న మాట అన్నది. ప్రభువా, నిన్ను బట్టే నేను విశ్వసిస్తున్నాను, నీ కార్యం జరిగిస్తావు, నీవు నమ్ముచున్నాను. నా దేవుడవు, నీవు సమర్థుడవు, నీవు చేయుటకు సాధ్యము కలిగిన దేవుడు, నీ యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను. ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు, కార్యములు చేయుటకు సామర్థ్యత గలవాడు. ఇలాగ మీరు దేవుణ్ణి కొనియాడండి. నువ్వు బాలుడునని ఆనాడు సొలొమోను చెప్పినట్లు, గిద్యోను చెప్పినట్లు నేను వెనకబడిన దానిని, వెనకబడిన వాడను, నా కుటుంబం ఏ పాటిది, కనీసం ఆ మాటలు మాట్లాడక్కర్లా. నీ ప్రభువును బట్టి నువ్వు భాగ్యవంతుడవే. సొలొమోను దగ్గరికి షాబా దేశపు రాణి వచ్చేది చేసింది తెలుసా? ఇట్టి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న నిన్ను బట్టి నీ దేశ ప్రజలు ధన్యులు, నీ దేశ ప్రజలు నిన్ను బట్టి కొనియాడబడతారు సొలొమోనా, నిన్ను బట్టి నీ దేశపు ప్రజలు జ్ఞానవంతులు అవుతారు నీ పరిపాలనను బట్టి అని చెప్పి షాబా దేశపు రాణి సొలొమోను యుద్ధకు వచ్చి ఆ మాట చెప్పి వెళ్ళింది. కాబట్టి దేవుని బిడ్డలము, నేను నిరుపేదను, వస్త్రహీనుడను, చేతిలో సరిగా పని లేదు, ఇంటది కట్టుకోలేనంత స్థితిలో ఉన్నాను. అయ్యో, బంధువులు నైట్కి భోజనానికి వస్తానంటున్నారు, 6 రోజులు ఉంటారట, పుష్కరాలట, ఎక్కడెక్కడి నుంచో వస్తారట, ఆ టైంలో మీ ఇంటికి వచ్చి ఉంటానంటున్నారు. అయ్యో నా ఇల్లు కొరస, అయ్యో నేను పెట్టలేని స్థితి. ఆ మాటలు నువ్వు అనక్కర్లా. ఎంతమంది నీ ఇంటికి అన్యజనులు ఇంటికి రానివ్వండి గాక, నువ్వు దేవుని బిడ్డవు. ఎప్పుడు కూడా నీ ఇల్లు నా ఇల్లు కూడా సారేపోతే యొక్క బెదవరాలు ఇంటిదన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఆమె ఇంటి వారు అనేక దినములు పోషించబడిరి. చేతులు ఆ టయానికి డబ్బు లేకపోయినా అన్యజనులు నీ ఇంటి గడప తొక్కినప్పుడు ఏ రీతిగా దేవుడు ఇస్తాడు. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాడు ప్రియులారా, నిన్ను వెనకాతలు పెట్టేవాడు కాదు. వచ్చిన వారు నీ ఇంటిని చూసి, ఇగో 100 రూపాయలు బియ్యం పట్టుకొస్తావా, ఇదిగో 50 రూపాయలు కూరగాయలు పట్టరా, మరి వచ్చాం కదా మేము కూడా తినాలి కదా మీతో పాటు, మాతో పాటు మీరు కూడా తిందురుగానే, వీళ్ళు ఒక 50 రూపాయలు కూరగాయలు. ఆ స్థితి దేవుడు మనకు రానియ్యాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 3 పూటలు కూడా సమృద్ధిగా పెట్టించగలిగే దేవుడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నిన్ను చిన్న చూపు చూసేవాడు కాదు ప్రియులారా, కానీ మనమే చిన్న చూపు చూసుకుంటాం. ఈ విషయంలో నేను అంతటి దానను, ఈ విషయంలో నేను ఏమాత్రపు వాడను, నేను చేయలేనయ్యా, ఇది నా వల్ల కాదయ్యా, నాలో బలము లేదయ్యా, నాలో చేతిలో ధనము లేదయ్యా, నన్ను ముందు ఉండమంటావు, నేనెట్లా ముందు ఉండగలుగుతాను అని మన బలహీనతను బట్టి ఆ మాట అనటంలో తప్పు కాదు, న్యాయమే మన స్థితిని బట్టి. కానీ అదే సమయంలో నీ స్థితిని నువ్వు ఎంత గుర్తిస్తున్నావో దేవుని ఔన్నత్యాన్ని కూడా నువ్వు అంతగా గుర్తించాలి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి తన తొలి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుదాము. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగ చేయవాడు, చాలు, నీకేం కలుగు చేయవాడు? ఆధిక్యత. ఇంకో చోట అంటాడు, మాకు ఈ సామర్థ్యత దేవుని వలననే కలిగినది, మనుషుల వలన కలిగినదైతే కాదు. దేవుని వలన నీకు సామర్థ్యత కలిగించువాడు. ఆ ఆధిక్యం అధికమగును. నీ ఆధిక్యత నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా ఆధిక్యత ఏ పాటిదయ్యా, నా స్థితి ఏ పాటి, నా స్థితి గతులు ఏ పాటి అని మనం అనుకుంటాం. కానీ నీ ఆధిక్యత అత్యధికముగా చేయువాడు. కాబట్టి దయచేసి నీ నిరుపేద స్థితిని బట్టి ఎప్పుడు దాన్ని ముందు పెట్టబాక, నీ బలహీనతలు ఎప్పుడు నువ్వు ముందు పెట్టుకోక, నీ దేవుని బట్టి నువ్వు బలవంతురాలవు, నీ దేవుని బట్టి నువ్వు భాగ్యవంతురాలవు, నీ దేవుని బట్టి నువ్వు పరిశుద్ధురాలవు. అంతే. ఎవరో ఏదో అన్నారని ఆ మాటను నీ మనసులో పెట్టుకుని పదే పదే దాన్ని తలంచుకుంటూ దేవునికి, వాక్యానికి, సన్నిధి, సహవాసానికి దయచేసి నీ మనసు దూరం చేసుకోబాక. ఎవరో వచ్చి ఎన్నో మాటలు అన్నివ్వండి, ఎన్నో మాటలు అంటారు, అది వాళ్ళ హక్కు. అనే సమయం వాళ్ళదే, పడే సమయము మనది. అన్నివ్వండి. అలా అన్నవారు ఒకరోజు నీ యొద్దకు వచ్చి చేతులెత్తి, అమ్మా మా కొరకు ప్రార్థన
చెయ్యమ్మా అని నిన్ను వేడుకునే రోజు ఒకరోజు దేవుడు నిర్ణయిస్తాడు ప్రియులారా. ఆ రోజు నీకు కలిగే ఆధిక్యత ఇంత అంతా కాదు. ఎవరైతే నిన్ను పక్కన పెట్టారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారందరూ వచ్చి నిన్ను వారి మధ్యలోకి వచ్చి మరీ నిలబడమని నీతో చెప్తారు. వారే స్వయంగా అంటారు, అమ్మ ఈ విషయంలో నువ్వు మాత్రమే సాధ్యపరురాలవు, నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా కదులుతాదమ్మా, నువ్వు మా మధ్యకు రావాలమ్మా, నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యమ్మా అని అన్నప్పుడు నువ్వు కంట తడి పెట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు ఆ రోజుని కలిగే ఆనందం ఎంత వర్ణతీతమైనది, వర్ణించలేవు. ప్రభువా, ఇదే ప్రజల మధ్య గత 17 ఏళ్ల బట్టి నేను అనుభవిస్తున్నాను శోభ. ఇదే ప్రజల మధ్య, నా బంధువుల మధ్య అనరాని మాటలు అనిపించుకుంటున్నాను ఈ 20 ఏళ్ల బట్టి కూడా. ప్రభువా, ఎవరింటికి వెళ్ళినా తలుపులు వేసేసేసేవారు, ఎవరికి ఒక మాట చెప్దామని నన్ను ఒక పురుగు కంటే నన్ను హీనంగా చూశారు. ప్రభువా, అలాంటిది ఈరోజు కట్టగట్టుకొని వచ్చి నా ఇంట ముంగిట నిలవబడి దేహి అన్నట్టు చేతులెత్తి నా వైపు కన్నీళ్లతో నన్ను స్వాగతించారు. ప్రభువా, నా భాగ్యము ఎంత గొప్పదయ్యా. నన్ను ఏ స్థితిలో నుండి నన్ను ఏ ఉన్నత స్థాయికి నువ్వు తీసుకొచ్చావు ప్రభువా. అండ్ అలాంటి సందర్భం దేవుడు రానియడం నేను చెప్పను, కానీ ఏదో ఒక సందర్భంలో నీ నిజ జీవితంలో అలాంటి సందర్భాన్ని దేవుడు రప్పిస్తాడు. ఆ రోజు నీ హృదయము ఆనందముతో పర్వతాల కంటే ఎత్తుగా అతిశయంగా ఆనందముగా పెరిగిపోతుంది. అనుకుంటా, ప్రభువా, గత కాలం 20 ఏళ్ల బట్టి వీళ్ళతో నేను పడ్డాను. ఇప్పుడు ఆ 20 సంవత్సరాల నుండి పడిన శోభ దుఃఖం అంతా ఒక్క క్షణంలో మబ్బు తొలగినట్లుగా తొలగించి సూర్యుని యొక్క తేజస్సు ప్రకాశమైన వెలుగు ప్రకాశించినట్లు నా హృదయం మీద నీ ప్రకాశాన్ని కుమ్మరించు ప్రభువా. దావీదు ఒక మాట అంటాడు, రాజు అయినప్పటికీ 141వ కీర్తన గ్రంథం 141వ కీర్తన గ్రంథములో 142వ కీర్తన గ్రంథం 4వ వచనములు ఈ మాట అంటాడు, నా కుడి ప్రక్క దేవా నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు కనీసం ఒక్కడైనను లేకపోయాను. ఆశ్రయము ఏదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు అంటే ఎంత కురుంగిపోయిన మాట అంటది. దేవా, నా కుడి ప్రక్క నిదానించి చూడు ప్రభువా, కనీసం ఒక్కడైనా నన్ను ఎరిగిన వాడు, నా పక్షంగా నిలిచిన ఒక్కడు లేడయ్యా. కనీసం నా యందు జాలిపడువాడు కూడా ఒక్కడూ నా పక్షంగా లేడు అంటే దేవుడు ఏమనొచ్చు అంటారు ఇప్పుడు? అయితే ఏమిటి చెప్పండి, ఏంటట? అయితే ఏంటి? ఏమంటున్నావు? నా యందు జాలిపడువాడు లేడంటున్నావు బాయ్, నన్ను ఎరిగినాడు ఒక్కడూ లేడంటున్నావు. కానీ ఒక మాట, నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉన్నాడు, భయపడకము. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడువాడని నేను. ఎవరో నీ యందు జాలి పడలేదే, నువ్వెందుకు కృంగిపోతారా పిచ్చోడా? నీ యందు జాలిపడు యెహోవా నేనే. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు జాలిపడివాడని నేనే, ఆదరించేవాడు నేనే. చిన్న కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అతని యందు జాలిపడి దగ్గర కంట పోయి కనికరించాడు కదా. కానీ నువ్వేమంటున్నావు? నా యందు జాలిపడివాడు. చాలా మంది అనుకుంటారు, ఎవరో వచ్చి నన్ను ఓదార్చాలి, ఎవరో వచ్చి అమ్మ ఏంటమ్మా బొత్తికెలాగైపోయిందట, అయ్యయ్యో ఇప్పుడు నాకు తెలిసింది ఈ వార్త అని ఎవరో వచ్చి మనల్ని పరామర్శించాలని మనలో మనం కృంగిపోతాం. అలా కృంగిపోతే ఇంట్లో నడుతాం, వాళ్ళు వచ్చారా? వాళ్ళు రాలేదమ్మా. చిన్న తాలూకోళ్ళు వచ్చారా? వాళ్ళు కూడా రాలేదమ్మా. మరి మావయ్య తాలూకోళ్ళు వాళ్ళెవరూ రాలేదమ్మా భోజనాలకి. మనసులో పెట్టేసుకుంటాం. అదిగో వాళ్ళు రాలేదు, ఇదిగో వీళ్ళు రాలేదు, అదిగో చెప్పాం వాళ్ళు రాలేదు, వీళ్ళు. చాలాసార్లు మనలో మనము ఒకలాంటి కృంగబాటు. కానీ దేవుడు అనిపించిదానా, ఎవరు నీ దగ్గరికి వస్తే ఏంటి, ఎవరు నీ దగ్గర రాకపోతే ఏంటి, నేను నీ పక్షంగా ఉన్నాను, అది నీకు చాలంతే. అన్నతో తన భర్త ఏమంటాడు తెలుసా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అన్నా. పిల్లలు లేరు పిల్ల ఎందుకే నువ్వు అలాగా తలబాదుకొని ఏడుతో పిచ్చిదానా? పిల్లలుంటే మాత్రం ఒక భర్తగా నేను చూసినంతగా నీ పిల్లల్ని నేను చూస్తారా పిచ్చిదానా? ఒక వయసు వచ్చేసరికి గాలికి ఎగిరిపోతారు రెక్కలు ధరించుకొని. కానీ నీ భర్తనైనా నేను, నువ్వు చనిపోయే వరకు నీతో ఉండువాడు నేనే కదే. కాబట్టి 10 మంది కొడుకుల కంటే కూతుర్ల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. ఎంత మంచి మాట. అదే మాట దేవుడు ఆ స్థానంలో నిలబడి మాట్లాడితే ఇంకా అద్భుతం ఉంటుంది తెలుసా? ఎవరో రాలేదని, భోజనాలు అలాగే ఉండిపోయాయని, ఎవరికో చెప్పాను, వారు కూడా రాలేకపోయినా నన్ను చూసి అసహించుకున్నారు,
నేను ప్రభువుని నమ్మానని నా ఇంటికే రావడం మానేసరి పిచ్చిదా, నువ్వెందుకు ఎలా ఫీల్ అయిపోతావు? నేను ఒక్కడిని నీ పక్షంగా ఉంటే కోటాను కోట్ల దూతలు కూడా నీ పక్షంగా ఉన్న వారితో సమానం. ఇదండి ప్రభు ద్వారా నువ్వు ఎప్పటికప్పుడు ధైర్యం పొందాలి. వాళ్ళెవరో రాలేదు, నేను చెప్పాను వీళ్ళు రాలేదు, వాళ్ళు వస్తారనుకున్నాను, వీళ్ళు వస్తారనుకున్నాను, వారు నా దగ్గరకు వచ్చి ఓదారుస్తారనుకున్నాను, వారు నా మీద జాలి పడతారనుకున్నాను, నా మీద చేతులుంచి దయ చూపుతారనుకున్నాను. ఈ మాటలు నువ్వు అనుకోవద్దు. దయచేసి ఆ తలంపులు కూడా రానియవద్దు. కొన్ని సందర్భాల్లో చూడండి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వారిని ఇంటికి తీసుకెళ్ళి బట్టలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. సరే, వాళ్ళు పెట్టారా లేదా తర్వాత విషయం, కానీ ఈవిడ మనసు ఉంటుంది, నన్ను పిలుస్తారా లేదా, పిలిస్తే కనుక ఖచ్చితంగా నేను వెళ్ళాలా. నేను అంటాను, అసలు ఎవరు నిన్ను పిలకపోవడం నీకు మంచిది. అసలు ఎవరింటికి ఎవరు గుమ్మం కూడా తొక్కవలసిన అవసరత నీకు లేదుగాక. ఏమంటే బలమైన దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు చాలదా? ఆదరించేటువంటి సంఘం నీ పక్షంగా ఉంటే నీకు చాలదా? ఎవరో బంధువులు రావాలా, నన్ను ఓదార్చాలా, నన్ను చేరదీయాలా, నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళాలా, నా మీద దయ చూపాలా, నన్ను కూర్చోబెట్టాలా, అన్నం నాకు తినిపించాలా, ఆ ఉద్దేశాలు ప్రభులోకి వచ్చిన తర్వాత సమాధి అయిపోవాలి. ఎవరిని పిలవద్దు, ఎవ్వరు నిన్ను పిలవక్కర్లేదు గాక. దేవుడు ఒక్కడు నీ పక్షంగా ఉంటే 10,000 మంది కంటే ఆయన నీకు అధికుడునై ఉన్నాడు. దావీదు ఏడ్చాడు ఇక్కడ, ప్రభువా నన్ను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ నా పక్షంగా లేకపోయాను. నా కుడి ప్రక్క నిదానించి చూడు, కనీసం ఒక్కడు నా పక్షంగా లేకపోయాడు. అంత మాత్రమే కాదు, నాయందు జాలిపడువాడు ఒక్కడైనను నాకు లేకపోయాడు. ఆ మాట అంటున్నప్పుడు దేవుని అభయం ఎట్లా ఉంటుందంటే, అయినను ఏమి చెప్పండి, అయినను ఏమి. కాబట్టి అయినను ఏమి అనే మాట చాలా సింపుల్గా చిన్న అక్షరాలే, కానీ దాని వెనకాతలున్న పరమార్థం. ఉదయాన్నే నా మాట చదివి నాకు చాలా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. అంటే అయినను ఏమని ఏ సందర్భంలో దేవుడు చెప్తే ఆ మాటకు జీవం దొరుకుతుంది. ఆ మాటలో ఉన్నటువంటి ఒక జీవామృతం ఎంతటి విలువైనటువంటిది. 10,000 మంది వచ్చి నిన్ను నన్ను అయినను ఏమి అన్న మాట అన్నా సరే ఆ మాటలో మనకు జీవం దొరకదు. కానీ ఒక్క దేవుడైన ప్రభువు నీ పక్షముగా అయితే ఏంటట, నేనున్నాను, అయినను ఏమి నేను నీ పక్షంగా ఉన్నాను. ఒక్క మాట అంటే ప్రియులారా, భూమి ఆకాశములు ఎత్తు కంటే మనలో కలిగేటువంటి ఆదరణ ధైర్యము అంతటి విశేషమైనది. దేవుని స్తోత్రం. కాబట్టి గిద్యోను తన నిజస్థితి ఒప్పుకున్నాడు. నా కుటుంబం వెనకబడింది, ఎన్నికకు రాని వాడను, నా కుటుంబం చాలా వెనకబడిపోయిన కుటుంబం, మా కుటుంబీయుల్ని ఎవరిని ముందుకు రానివ్వరు, అందరూ వెనక్కి తోసేస్తారు, పైగా నేను ఆ ఇంట్లో అందరికంటే నేను కనిష్ఠుడను ప్రభువా అని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయనతో చెప్తున్న మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుడు అతను తృణీకరించలేదండి. అతన్ని ఒక చేతకాని వాడిగా దేవుడు ఆయనతో మాట్లాడేది, కానీ అతని చేతనైన తత్వాన్ని నిరూపించి పరాక్రమ గల బలాఢ్యుడా. కాబట్టి దేవుడిచ్చే మాటలు చాలా విశేషమైనవి. మరొక్కసారి మనం చదువుకున్న కీర్తనల గ్రంథం 61వ కీర్తన గ్రంథము 4వ వచన భాగాన్ని మరొకసారి చదువు. యుగ యుగములు నేను నీ గుడారములలో నివసించేదను, నీ రెక్కల చాటున, చాలంతే నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను. కాబట్టి ఎక్కడ దాక్కోవద్దు మనము, చెట్టు చాటున కాదు, మనుషుల చాటున కాదు గాక, నువ్వు నేను దాక్కోవలసింది ఎక్కడంటే, నాకు అపాయము సంభవించు వేళలో నీ రెక్కల నీడ నేను శరణజోచి ఉన్నాను. కాబట్టి నువ్వు వెదరాలు కావచ్చు. దేవుడు అంటాడు, ప్రభువా నేను వెదరాలునయ్యా, పిల్లలు ఉన్నారు అంటే దేవుడు అయితే ఏంటి, నువ్వు వెదవరాలు అయితే ఏటట, నేను నీ పక్షముగా కార్యము చేస్తాను. ప్రభువా నా దగ్గర ఒంటి పూటే భోజనం అయ్యా, 2 పూటలు నా దగ్గర భోజనం దొరకదై నా దగ్గర అంటే ఆయన అంటాడు, అయితే ఏంటి, నీ ఆహారమును సమృద్ధిగా చేయగలవాడను నేనే. ప్రభు పిల్లలకు పెట్టుకోలే స్థితిలో ఉన్నానంటే ఆయన అంటాడు, నేను నిన్నును నీ పిల్లలను పోషించేవాను. అంటే ఏ విధముగా చూసినా సరే ప్రియులారా, దేవుని మాట అన్ని విధాలుగా మనకు జీవాన్ని అందించేది. మోషే చెప్పాడు, నేను నత్తివాడిని, నేను ముందుకు వెళ్ళలేను, మాట్లాడలేనని. అయినా దేవుడు చెప్పాడు, కన్నులు గలవాడును గుడ్డివాడిని పుట్టించినోడు నేనే కదా మోషే, అయినను ఏమి, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా. అబ్రహాం అన్నాడు, నేను పిల్లలు లేనివాడిని, సంతానం లేని, ఎంత ఆస్తుంటే నాకేంటి ప్రభు అన్నాడు. దేవుడు అన్నాడు, అయినను ఏమి, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేసేవాడనో నేనే కదా అన్నాడు.
ఇలా చెప్పుకుంటే ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్క సందర్భాల్లో వారిని ధైర్యపరుస్తూ దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, ఈ నెల తొలి ఆదివారాన ఈ మాట మన హృదయాల్లో తలపోసుకుంటున్నాం. దయచేసి నీ స్థితిని నువ్వు తెచ్చుకోక దేవుని ఔన్నత్యాన్ని మాత్రమే నువ్వు గుర్తించు. నీ బలహీనతలు ఎప్పుడు కూడా ముందు పెట్టబాక దేవుని యొక్క బలమును నీ హృదయం ముందు పెట్టుకో, నీ విశ్వాసానికి ముందు పెట్టు. మనుషుల యొక్క మాటలు తెచ్చి వారెవరో ఇలాగన్నారు, వారెవరో ఇలా అన్నారు, ఆ మాటలతో నువ్వు కృంగిపోబాక. దేవుని మాట చేతే మనం ఆదరించబడతాం.